ఏపీలో డిప్యూటీ సీఎం రగడం ముగిసినట్టేనా? ఉప ముఖ్యమంత్రి పదవిని మించి తనకు చేతి నిండా పని ఉందన్న లోకేష్ ప్రకటన, అలాగే జన సైనికులకు పవన్ కళ్యాణ్ లేఖ, ఈ పరిణామాలతో డిప్యూటీ సీఎం వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే రోజు విజయవాడ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవం వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఒకే వేదికపైకొచ్చారు. ముగ్గురు పక్కపక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్లో ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కూడా ముగ్గురు పక్కపక్కనే కూర్చొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, అభిమానంగా మాట్లాడుకున్నారు. ముగ్గురి మధ్యన నవ్వుల పువ్వులు విరిశాయి. ముఖ్యంగా పవన్, లోకేష్ ఆ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. డిప్యూటీ సీఎం వివాదం తర్వాత వీరిద్దరూ ఎలా ఉంటారోనని అంతా ఆతృతగా చూశారు. అయితే ఇద్దరు కూడా ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకుంటూ ఒకరిపై మరొకరుకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన ఎట్ హోమ్ కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఈ తేనేటి విందులో సీఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే చోట కూర్చొని ఆతిథ్యాన్ని స్వీకరించారు. అంతా కలిసి మొత్తం కార్యక్రమాన్ని ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో తిలకించారు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ జన సైనికులకు బహిరంగ లేఖ రాశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఎవ్వరూ కూడా అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దన్నారు. ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీల క్యాడర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కూటమి ఆశయ సాధనకు ముందుకు సాగాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, అలాగే కూటమి అంతర్గతమైన అంశాలపై ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా ఎవ్వరూ స్పందించొద్దన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దని, బహిరంగంగా చర్చించొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. దీంతో ఈ పరిణామాలన్నీ కూటమిలో నేతల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని సంకేతాలిచ్చినట్లయింది. ఇక కూటమిని విడదీయాలని చూసినా, నేతల మధ్య గ్యాప్ తీసుకురావాలనుకున్నా అందులో సక్సెస్ కాలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ పాలన సజావుగా సాగుతుందని, రానున్న ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు కూటమి నేతలు. ఇదిలా ఉంటే చంద్రబాబు మనవడు, లోకేష్ కుమారుడు దేవాంష్ను ప్రశంసించారు పవన్ కళ్యాణ్. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలోనే 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన దేవాంష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్. చిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేవాంష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు తన ట్వీట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు దేవాంష్. వ్యూహాత్మకమైన ఆట తీరుతో 11 నిమిషాల 59 సెకండ్లోనే చెక్ మేట్ పజిల్స్ ను పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన దేవాంష్ ను ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేవాంష్ ను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేసి పవన్ ను సీఎం చేయాలంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేశారు జన సైనికులు. అలాగే పవన్ ఫ్యాన్స్ టీడీపీ నేతల డిమాండ్ ను తప్పుబట్టారు. ఈ క్రమంలో కూటమిలోని టీడీపీ, జనసేన నేతల మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని 2 పార్టీల శ్రేణులకు హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్ పై పవన్ కళ్యాణ్ కాస్త నొచ్చుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో పవన్, లోకేష్ మధ్య మాటలు లేవన్న వార్తలు సైతం వచ్చాయి. అయితే ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న లోకేష్, పవన్ నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ దేవాంష్ను అభినందిస్తూ ట్వీట్ చేయడంతో పవన్, లోకేష్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్న విషయం స్పష్టమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.